రాయలసీమ యొక్క అభివృద్ధి మా ధ్యేయం అండి. రైట్. నమస్తే రామారావు గారు. నమస్తే మేడం. రామారావు గారు, ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చాం, హామీల అమలు సాధ్యమా అని అందరూ అనుకున్నారు, అందులో వైసీపీ కూడా అనుకుంది అన్న ప్రచారం ఉంది. సూపర్ 6 అనేది వాళ్ళ సూపర్ హిట్ అయింది అన్నదాత సుఖీభవతో. మరి ఏమంటారు? రాయలసీమ చాలా వెనకబడిన ప్రాంతం. 2014 నుంచి కూడా టీడీపీ దాన్ని అభివృద్ధి చేస్తూ వస్తుంది. అభివృద్ధి చేస్తున్న టైంలో మీరు వచ్చారు, మరి దాన్ని మీరు కొనసాగించలేదు, దానివల్ల మళ్ళీ అభివృద్ధి అనేది వెనక్కి వెళ్ళిపోయింది అనే వాదన ఉంది. చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం మేడం. ఎందుకంటే 2014-19 మధ్య కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నదాతకు అంటే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ, ప్రధాన హామీ రుణమాఫీ. ఏదైతే ఆ రోజుకి ఏదైతే ప్రభుత్వం వచ్చిన నాటికి ఏదైతే రైతాంగం నిల్వ బాకీ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా రుణమాఫీ ద్వారా మేము తీరుస్తామని హామీ ఇచ్చి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. ఇదే కూటమి ప్రభుత్వం. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ యొక్క రుణమాఫీ హామీని ఎక్కడ సక్రమంగా అమలు చేశారు? రుణమాఫీని ₹1,50,000 కుదించారు. సరే, ఒకసారి ఇచ్చారంటే ఇవ్వలేదు. 5 దఫాలు ఇస్తామని చెప్పి 3 దఫాలు ఇచ్చేసి 2 దఫాలు ఎగ్గొట్టారు కదా మేడం. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా వీళ్ళు మోసపూరితమైనటువంటి విధానం చేస్తా ఉన్నారు. ఎక్కడ మేడం రాయలసీమ అభివృద్ధికి మా నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే మా యొక్క ప్రస్తుత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని రాయలసీమ రత్నాల సీమ చేసేదానికి అక్కడ మౌలిక ప్రజలందరూ తెలిసినటువంటి అంశమే. ఇక్కడ ఏంటంటే మేము చేసిన అభివృద్ధిని అంతా కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడం, ఇది షరా మామూలు అయిపోయింది. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 2014-19లో చివరిలో ప్రధానమంత్రి మోడీ మీద, అమిత్ షా మీద చంద్రబాబు నాయుడు అంటుకో చేసినటువంటి విధానం కానీ, ప్రధానమంత్రి కూడా అమిత్ షా గారు కానీ యొక్క చంద్రబాబుని, లోకేష్ గురించి ఏం మాట్లాడారు? వీళ్ళు పోలవరం ఏటీఎం అట్లా వాడుకుంటున్నారని చెప్పి అది అంతా కూడా మనం మీడియా చూసాం. మళ్ళీ వీళ్ళకి సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళా కూటమి కట్టి అధికారంలోకి వస్తే రావచ్చు. కానీ ఇక్కడ వీళ్ళ యొక్క పరస్పర వైరుధ్యం ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. ఆ లూలు మాలేమో అక్కడ మనకి గుజరాత్ అక్కడ దానికి సంబంధించినటువంటి మార్కెట్ ధర చెల్లించి లూలు మాల్ వస్తుంటే అక్కడ ఒక విధానం. అదే ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెడ్ కార్పెట్ వేసి ఉచితంగా ఇచ్చేటటువంటి దానికి పన్నాగం పడుతుంటే జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఏమి స్టాండ్ తీసుకుంది? అట్లాగే ఎన్నికల హామీల అంశాలు కూడా చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ నీతి ఆయోగ్ ద్వారా. దాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడాప్ట్ చేసుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు విష ప్రచారం చేసి కూటమిలో ఉండి చేస్తే బీజేపీ ఏం చేసిందండి? ఇక్కడ వీళ్ళకి పరస్పరమైనటువంటి ఆ వైరుధ్యం ఉంది. వీళ్ళు చేసినటువంటి చట్టాన్ని వీళ్ళే, ఎన్డీఏ చేసినటువంటి చట్టమే కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తారు. ఇక్కడ రాజ్యాధికారం కోసం కేవలం అధికారము ఏదైతే చేతబట్టుకొని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ అనమాట, ఏదైతే రాజ్యాధికారం చేపట్టే వాళ్ళు ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు, ముగ్గురు అనమాట, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అట్లాగే డిఫాక్టర్ సీఎం గా ఉన్నటువంటి లోకేష్ గారు చేస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం కదండి. వీళ్ళు ఎక్కడ సూపర్ 6 హామీలు ఎక్కడ అమలు చేశారండి? మనం చూస్తే నిజంగా కనుక చూస్తే గ్యాస్ కు సంబంధించి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు 1.5 సంవత్సరం దాటింది. కనీసం 5 సిలిండర్లు ఇవ్వాల్సి ఉంటే 1 సిలిండర్ కూడా కొంతమందికి అందలేదు. 1 సిలిండర్ ఇచ్చి దులుపుకున్నారు, దాన్ని ప్రస్తావనే లేదు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మేము ఇచ్చినటువంటి రైతు భరోసాను కొనసాగిస్తూ దాన్ని ₹20,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ ఏదో సహాయానికి సంబంధం లేకుండా 20,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు ఒక 5,000 ఇచ్చి 1.5 సంవత్సరంలో ఈ 20,000 40,000 ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వకుండా ప్రధానమంత్రి కిసాన్ నిధులు ఈ రోజు ఏదో అకౌంట్ లో 2,000 చొప్పున రైతులకు ఇస్తుంటే దాన్ని బోటకంగా చూపించడం తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఏమనుందండి? ఇక్కడ మోసము ఏ విధంగా ఉందంటే సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళే అమ్మకాలు కొట్టుకున్నారు. ప్రజలు ఎవరు కొట్టట్లా, ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు ఏం చేయరని. అట్లా ఈరోజు చూస్తా ఉన్నాం. పథకాల అంశానికి వస్తే ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయట్లేదు. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారండి. ప్రతి నిరుద్యోగికి ₹3,000 చెప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇప్పుడు 18 నెలలు అయింది. 18 నెలలకు ఏమి నిరుద్యోగ వృత్తి ₹1 ఎక్కడ పైసాన్ని ఇచ్చారా? ఇది వీళ్ళు చేసినటువంటి ₹54,000 ప్రతి ఒక్క నిరుద్యోగికి వీళ్ళు బకాయి పెడుతున్నారు ఈ ప్రభుత్వం. దాని గురించి మాట్లాడాలి. ఏదో ఈ యొక్క ఉచిత బస్సు కూడా అరకొరగా ఏదో చేస్తా ఉన్నారు, అన్ని సర్వీసులకు ఇస్తామని చెప్పారు, రాష్ట్రం అంతా తిరగచ్చు అన్నారు. తర్వాత లిమిటేషన్, అట్లాగే ఒరిజినల్ ఆధార్ కార్డు చూపిస్తేనే
ఆ యొక్క ఉచితం ఇస్తామని చెప్పేసి ఇదంతా ఏదో రాద్ధాంతం జరుగుతుంది, అది పక్కన పెడదు. మరి మహిళలకు 1500 చొప్పున 50 సంవత్సరాలు ఆ లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి 1500 రూపాయలు చొప్పున చెల్లిస్తామని ఆ పథకం ఎటుపోయింది తెలియదు. అట్లాగే బీసీలకు 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ వ్యక్తికి పెన్షన్ మంజూరు చేస్తా చెప్పినటువంటి హామీ ఎటుపోయింది తెలియదు. ఇట్లా 147 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని ఈ రోజు సక్రమంగా అమలు చేయలేం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు కదండి, ట్రాన్స్పరెంట్ మెథడ్లో క్యాలెండర్ ప్రకారం ఏదైతే మేము మేనిఫెస్టోలో చెప్పాము వాటన్నిటిని కట్టుబడి క్యాలెండర్ ప్రకారం ఆ డేట్ అన్ని కూడా డీబీటీ పద్ధతి ద్వారా ఒక్క పైసా కూడా ఎక్కడ ఒక డీవియేషన్ లేకుండా చెల్లించినటువంటి పరిస్థితి ప్రజలకు ఇప్పుడు కూడా హృదయంలో అది ముందు కదా స్పందన ఉంది, కళ్ళల్లో వాళ్ళ యొక్క ఆనందం ఆ రోజు చూస్తే ఈ రోజు చూస్తే తేడా ఉంది కదండి. ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వం. వీళ్ళ ఆశలు చూపించి వీళ్ళు పబ్బం గడుపుకొని వీళ్ళ కాలం గడుపుకొని వీళ్ళ యొక్క ధనాన్ని ఏదో ధనార్జన చేసి అక్రమాలు అవినీతితోటి చేస్తున్నారు. మనం చూసాం కదా 45 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి మంత్రివర్గానికి ఒక 2 దఫాలుగా ర్యాంకింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలకు ఎందుకు ర్యాంకింగ్ ఇవ్వలేదు? 45 మంది ఎమ్మెల్యేల పేర్లు బయట ఎందుకు పెట్టలేదండి? ఇది వీళ్ళ యొక్క క్షుద్ర రాజకీయం, ఇది బ్లాక్ మెయిలింగ్. ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిల్ చేసుకుని లొంగ తీసుకోవడానికి ఇది ఒక కపట నాటకంగా మనం అర్థమవుతా ఉంది. ఇప్పుడు కడప విషయానికి వస్తే కడపలో మా నాయకులు బ్రహ్మాండంగా పనిచేశారు, అవన్నీ ఆనవాళ్ళు ఉన్నాయి. వీళ్ళు పోయి మేమని చెప్తే హాస్యాస్పదం అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య చూసాం మనం ఏదైతే ఆ మహిళలకు ఏదైతే అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశం అంతా తెలుసు. దాన్ని వివిధ భారతదేశంలో వివిధ కమిటీలు కూడా దాన్ని అప్రిషియేట్ చేసాయి. దాన్ని లోకేష్ గారును చంద్రబాబు గారు వెళ్ళి వీళ్ళు దాని పేరు మార్చి ఏదైతే వాళ్ళకి ఇస్తున్నటువంటి సహాయానికి పేరు మార్చుకొని మేము తీసుకొచ్చే ఈ పథకాన్ని అని చెప్పినటువంటి అది కూడా మనం చూసాం కదండి. తల్లికి వందనం పేరుతోటి అది వీళ్ళు లాంచ్ చేసేట వీళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు? ఇది వాస్తవా కాదా మనం ఒప్పుకోవాలండి. మేడం శ్రీదేవి గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, ఈ యొక్క అమ్మఒడి పథకానికి రూపకల్పన చేసింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. క్లియర్. దాన్ని ఎట్లా క్లెయిమ్ చేసుకుంటున్నారు? బాహాటంగా వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తారు. మొత్తం నేనే అసలు ఈ భూమిని నేనే కంటిన్యూ చేయట్లేదంటారా? మీరు తీసుకొచ్చిన పథకాలు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఉన్నాయి కదండి. రామారావు గారు మీరు తీసుకొచ్చిన పథకాలు ఏవి కూడా కంటిన్యూ చేయట్లేదు, అవి తీసేసి ఇంకోటి కొత్తది ఏదో పెట్టుకున్నారనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా కొత్తది పెట్టుకున్నా మీ నేమ్ తీసేసి వాళ్ళ నేమ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళ పేరు పెట్టుకోవడం సహజమే కదా. ఆ పథకాన్ని మాత్రం కొనసాగిస్తాము అని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఈ విషయం గురించి మాట్లాడారు. మీకు తెలుసు కదా మేము ఏ పథకాలు తీయము. మేడం రైతు భరోసాను కొనసాగిస్తామని చెప్పి ఎక్కడ కంటిన్యూ చేస్తున్నారు? మోసపూరితమైనటువంటి విధానం కనిపిస్తా ఉంది మనకు. అట్లాగే మనం చాలా విషయాల్లో ఇవన్నీ మేడం గారు మా సోదరుడు వైసీపీ సోదరుడు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ వాళ్ళు చేయనివి. వాళ్ళ భ్రమ ఎలా ఉంటుందంటే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ చేయలేనివి, వాళ్ళు ఫెయిల్ అయినవి, వాళ్ళకి చేతగాక చేయలేనివన్నీ కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదని విమర్శించడం, వీళ్ళు ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడరండి. వీళ్ళ పేర్లు తప్పితే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక్కటి కూడా నిజం మాట్లాడింది లేదు. ఆయన మేనిఫెస్టో అంటున్నాడు, సోదరుడు వైసీపీ సోదరుడు మేనిఫెస్టో అంటున్నాడు. ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటిది వైసీపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ గాని డిఎస్సి గాని మరి మద్యపానాన్ని నిషేధిస్తానన్నాడు. మద్యపానాన్ని నిషేధిస్తేనే నేను 2024 ఎన్నికలకి పాల్గొంటానని చెప్పి అన్ని అబద్ధాలు బూటకాలు ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అయినా కూడా ఇప్పుడు కూడా ఒక పక్క అభివృద్ధి జరుగుతుంటే వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి గుడ్డగాల్చి నెత్తినేయటమేనండి. వీళ్ళు గుడ్డగాల్చి నెత్తినేయటమే. వీళ్ళు చేయలేనివి, వీళ్ళ అసమర్థతను వేరే వాళ్ళ మీద చూపించటం. డిఎస్సి ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, మద్యపాన నిషేధం చేస్తానన్నారు, మద్యపానం మీద వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఈ విచారణ జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయి అనేది బయటకు వస్తాయనే ప్రక్రియతో ఇప్పుడు జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటండి? కడప మీద మాట్లాడుతుంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఇంతేనండి. వీళ్ళు మాట్లాడేదానికి ఒక పారదర్శకత ఉండదు, వీళ్ళు మాట్లాడేదానికి ఒక క్లియరెన్స్ ఉండదు. వాళ్ళు ఒకటి చెప్తే ఇంకోటి మాట్లాడతారు. కడప విషయంలో ఏం చేశారో చెప్పండి.
దాంట్లో తప్పే ఉంది. లేదు ఇప్పుడు 2014లో టీడీపీ పారిశ్రామిక భారీ పెట్టుబడులు తీసుకొని వచ్చాం, భారీ పారిశ్రామికలు తీసుకొని వచ్చాం. ఓకే ఓకే ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుదాము, వాళ్ళు కూడా చెప్తారు. కాళ్ళని తీసుకొని వచ్చాం, హార్టికల్చర్ పెంచాం. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ జరిగిందంటే రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లేని ప్రాంతాన్ని మీరు చూపించండి, సాగునీరు లేని ప్రాంతాన్ని చూపించండి. ఇవాళ రాయలసీమ సస్యశ్యామలంగా ఉన్నదంటే దానికి కారణము ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి యొక్క పట్టుదల కృషి వల్లనే ఈ రోజున రాయలసీమలో సుభిక్షంగా సాగునీటి పథకాలు, సాగునీరు అన్ని చోట్ల కూడా. సెకండ్ హాఫ్ లో మాట్లాడదాం. అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కడపకి ఏం చేసిందని సెకండ్ హాఫ్ లో మాట్లాడదాము. హేమకుమార్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే హేమకుమార్ గారు.